తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పలు ప్రధాన రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 100 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. రావిర్యాల ఇంటర్చేంజ్ కు ఇప్పటికే టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రానికి, అమెరికా రాయబార కార్యాలయానికి లేఖలు రాయనుంది తెలంగాణ సర్కార్. ఐటీ కారిడార్ లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణించే వారికి కూడా స్ఫూర్తివంతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న రహదారులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన వ్యక్తుల పేర్లను పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఒక ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ ఎన్నిక జరగాలన్నది, ఈ పేర్ల ఎన్నిక జరగాలన్నది నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ లో ట్రంప్ అవెన్యూ, గూగుల్ స్ట్రీట్, అదేవిధంగా విప్రో జంక్షన్, ఇలా టెక్ కంపెనీల పేర్లన్నీ కూడా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది సిఇఓలు, కంపెనీల సిఇఓలు, ప్రముఖులు, విదేశీ రాయబారులు కూడా ఈ సమ్మిట్ కు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్ నుంచి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రావిర్యాల, అంటే ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిని రతన్ టాటా పేరు పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రావిర్యాల దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ను ఇంటర్చేంజ్ ను టాటా ఇంటర్చేంజ్ గా కానీ ఇప్పటికే పేరును ఖరారు చేశారు. ఇక ప్రధానంగా హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్న యుఎస్ కాన్సులేట్ రోడ్ కు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ గా నామకరణం చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే దీనికి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అమెరికా రాయబార కార్యాలయాన్ని కూడా ప్రభుత్వం లేఖ రాయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాసెస్ పూర్తయితే గచ్చిబౌలిలో ఉన్న యుఎస్ కాన్సులేట్ రోడ్ కు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేసేందుకు పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ ఇప్పటికే ఐటీ సెక్టర్ లో హైదరాబాద్ దేశంలోనే ఒక నెంబర్ 1 స్థాయికి ఎదిగిన పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రముఖ టెక్ కంపెనీల పేర్లను కూడా ఈ రహదారులకు పెట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే గూగుల్ స్ట్రీట్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎక్కడైతే ఐటీ సెక్టార్ లో ఉన్న ప్రధానమైన రహదారులకు ఈ పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రైట్, థాంక్యూ కొండల్.